పోలవరం జిల్లా నేతకోల కొండపై నుంచి పెద్ద పులి తప్పించుకుంది. ఇక సీతానగరంలో ప్రవేశించినట్లు డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక ప్రస్తుతం పెద్దకొండేపూడి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. దీంతో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మేడం మాకు మాత్రం ఉండేది వాకి టాక్సీ మేడం. వాళ్ళకి అలా కదా మేడం. పోలవరం జిల్లా నేలకోట కొండపై నుంచి పెద్ద పులి తప్పించుకుంది. సీతానగరంలో ప్రవేశించినట్టు డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం పెద్దకొండేపూడి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. దీంతో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మేడం మాకు మాత్రం ఉండేది వాకి టాక్సీ మేడం. వాళ్ళకి అలా కదా మేడం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? పవన్, దాదాపు 2 నెలల నుంచి పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుంది. 2 నెలల నుంచి కూడా పెద్ద పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అధికారులు, రెస్క్యూ టీంలు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ప్రస్తుతం పెద్ద పులి దేవీపట్నం, అంటే పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నేలకోట కొండపై నుంచి తప్పించుకుని ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పెద్దకొండేపూడి గ్రామంలోకి సమీపించింది, ప్రవేశించింది. ప్రస్తుతం పెద్ద పులి సీతానగరం మండలం పెద్దకొండేపూడి గ్రామంలో సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు గత 3 రోజులుగా కూడా పెద్ద పులి ఏదైతే దేవీపట్నం మండలం ఉందో నేలకోట కొండపైనే ఉంది. కొండపైన థర్మల్ దృశ్యాలు కూడా, థర్మల్ కెమెరా దృశ్యాలు కూడా, థర్మల్ డ్రోన్ విజువల్స్ లో కూడా రికార్డ్ అయ్యాయి దృశ్యాలు. అయితే ప్రస్తుతం నిన్న నేలకోట కొండపై నుంచి పులిని అక్కడే ఉంచి అక్కడ సురక్షితంగా బంధించేందుకు రెస్క్యూ టీములు ప్రయత్నించాయి. అయితే పులి దేవీపట్నం నేలకోట కొండపై ఒక పందిని వేటాడిన దృశ్యాలు కూడా థర్మల్ డ్రోన్ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ కొండపై పెద్ద పులి పందిని వేటాడడం, ఆ దృశ్యాలు కూడా డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అయితే కనుక పెద్ద పులి పోలవరం జిల్లా నేలకోట కొండపై నుంచి రెస్క్యూ టీముల నుంచి తప్పించుకొని ప్రస్తుతం సీతానగరం మండలం పెదకొండేపూడి గ్రామంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సీతానగరం మండలం పెదకొండేపూడి గ్రామ పరిసర ప్రాంత ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పులి ఇక్కడ గ్రామాల్లోకి ప్రవేశించింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పశువులను కూడా పొలాల్లో కట్టవద్దు, ఇంట్ల దగ్గర తీసుకురండి అని కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏదైతే పెద్ద పులి తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోకి ప్రవేశించిందో ఇదే పులి గతంలో కూడా ఇక్కడ సంచరించింది. ఇక్కడ సీతానగరం మండలంలోని పశువులను వెంటాడింది. మళ్ళీ అదే మార్గం ద్వారా ప్రస్తుతం సీతానగరం మండలంలోకి ప్రవేశించడంతో సీతానగరం మండల గ్రామ ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మళ్ళీ పెద్ద పులి తమ గ్రామంలోకి రావడం, పశువులను వెంటాడి చంపేస్తుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మామిడి తోటల సీజన్ కావడంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రెస్క్యూ టీములు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం పోలవరం జిల్లా నుంచి సీతానగరం మండలానికి చేరుకొని ఏదైతే ప్రస్తుతం పెద్ద పులి ఇక్కడ పెదకొండేపూడి గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందో వీడియో కాలర్ ఆధారంగా కూడా పెద్ద పులి కదలికలను గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షితంగా పులిని బంధించే విధంగా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. పవన్, అట్లాగే రాజబాబు, ఇప్పుడు సీతానగరం వెళ్ళింది కదా, అంటే గతంలో కూడా ఆ ప్రాంతంలో తిరిగింది, అక్కడ ఉన్నది అని కూడా చెప్తా ఉన్నారు కదా, మరి అక్కడ ఆ ప్లేస్లలో ఏమైనా ట్రాప్ చేయడానికి ఏమైనా కెమెరాలు కావచ్చు, లేదంటే ఏదైనా బోర్డులు కావచ్చు, ఇట్లాంటివి పెట్టారా? పవన్, ప్రస్తుతం అయితే కనుక అటవీ శాఖ అధికారులు కావచ్చు,
హనుమాన్ టీమ్స్, అంటే ప్రభుత్వం నియమించిన హనుమాన్ టీమ్స్ కావచ్చు, రెస్క్యూ టీమ్స్, దాదాపు 150 మంది ఉద్యోగులు, సిబ్బంది ఈ పులిని సురక్షితంగా బంధించేందుకు గత నెల రోజులుగా కూడా రెస్క్యూ చేస్తున్నారు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం నిన్న కావచ్చు, గత 3 రోజులుగా కూడా నేలకోట కొండపై ఉంది. కొండపైన సురక్షితంగా పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కొండపై నుంచి పులి దిగకుండా శబ్దాలు కావచ్చు, డ్రోన్ కెమెరాలు కావచ్చు, మొత్తం కొండ 4 వైపులా కూడా మోహరించారు. అయితే పులి ఇక్కడ చాకచక్యంగా కొండపై నుంచి తప్పించుకొని రెస్క్యూ టీమ్స్ కళ్ళు కప్పి అక్కడి నుంచి తప్పించుకొని సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం గతంలో కూడా ఇదే పెద్ద పులి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి అప్పుడు గోదావరి పరివాహక ప్రాంతం గుండా సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. అప్పుడు సీతానగరం మండలం చిన్నకొండేపూడి కావచ్చు, పెదకొండేపూడి గ్రామాల్లో కూడా సంచరించింది. అక్కడ ఆవులను కూడా వెంటాడి చంపేసింది. ప్రస్తుతం మళ్ళీ అదే ప్రాంతంలోకి పెద్ద పులి ప్రవేశించిన నేపథ్యంలో గతంలో మాదిరిగానే సీతానగరం మండలంలో గతంలో ఏ గ్రామాల్లో ఏ తోటల్లో పెద్ద పులి సంచరించిందో అదే దారి గుండా మళ్ళీ పులి ప్రయాణించే రాజాబాబు, అలాగే మనం సీసీ ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. సో గేదెలు కూడా చంపేసి తింటున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సో అక్కడ అంటే ఒకసారి అక్కడ బాగా అలవాటు పడిపోయింది అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ చంపేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా అక్కడికి వస్తుంది అని చెప్పి అంటుంటారు కదా, అట్లా ఏమైనా ట్రాప్ చేస్తున్నారా? అంటే ప్రస్తుతం పవన్, పెద్ద పులి ఇది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఈ పెద్ద పులి అంటే మళ్ళీ తిరిగి ఒక జంతువును వేటాడినప్పుడు కొన్నిసార్లు మళ్ళీ అదే ప్రాంతానికి వెనక్కి రావడానికి ప్రయత్నిస్తుంది. మరికొన్ని సార్లు మాత్రం ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. రోజుకి 15 కిలోమీటర్ల వరకు ఈ పెద్ద పులి ప్రయాణం చేస్తుంది. గతంలో కూడా సీతానగరం మండలంలోకి పెద్ద పులి ప్రవేశించింది. అదే ప్రాంతంలో 3 అక్కడ పశువులను వెంటాడేసింది. మళ్ళీ అదే ప్రాంతానికి మళ్ళీ పెద్ద పులి వచ్చేందుకు ప్రయత్నించింది. ఆ దృశ్యాలు కూడా అప్పుడు మనం మీడియాలో కూడా ప్రచారం చేయడం జరిగింది. అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తారు. అంటే కొన్నిసార్లు మళ్ళీ తిరిగి వచ్చేందుకు ప్రయత్నం చేసినా మరికొన్ని సార్లు పులి ఆ ప్రాంతానికి రాకుండా కొత్త ఆవాసాలను ఎంచుకుంటుంది. అంటే ఈ పెద్ద పులి 5,000 హెక్టార్లలో తన ఆవాసాలని ఏర్పాటు చేసుకుంటది అనేది కూడా అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఏదైతే గతంలో సీతానగరం మండలం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ప్రయాణిస్తూ రాయవరం మండలంలో పెద్ద పులినప్పుడు బంధించారు. రాయవరం మండలానికి సంబంధించి ఒక గ్రామంలో బంధించారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతాల గుండా వెళ్లే అవకాశం ఉంది. అంటే పులికి ఆ బాట నడక ఆ ప్రాంతం అంతా కూడా తన ఆవాసం కింద ఏర్పాటు చేసుకుంది కాబట్టి అదే ప్రాంతాల్లో మళ్ళీ సంచరించే అవకాశం ఉంది అనేది కూడా అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజాబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.